ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో నేను వాక్యం ధ్యానించాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కైన వందనాలు, స్తుతులు, స్తోత్రం. గతించిన రాత్రంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించింది. మరి ఉదయకాల సమయం సజ్జలు లేకుండా చేసి ప్రార్థించండి. వాక్యమైన వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమా గంట ప్రభావాలు పొందమని వేసినాం నడిచినాం తండ్రి. ఆమేన్. క్రియల సంఘం ప్రియమైన బిడ్డలారా, నిర్గమ ఏర్పరచండి. ఒక భాగం అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 15 వచనంలో ఈ విధంగా రాయబడినవి. నికోపోలిలో శీతాకాలము గడపాలనని నేను నిర్ణయించుకొని ఉన్నాను గనుక నేను అర్తేమైనను తూకీకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకు ప్రయత్నము చేయము. పౌలు తీతుకు పత్రిక రాస్తూ దేవుని యొక్క తుది పలుకులు అనగా తన పరిచర్యలో ప్రయాణంలో దేవుని యొక్క పనిలో భాగంగా క్రీస్తు యొక్క కార్యాన్ని జరిగిస్తూ ఏదైతే దేవుడు తనకు అప్పచెప్పాడో ఆ పనిని నిర్వర్తిస్తున్నాడు. కాబట్టి నికోపోలిలో శీతాకాలము గడపవాలనని నేను నిర్ణయించుకొని అన్నాడు. అంటే తను ఎక్కడ ఉండి దేవుని యొక్క పరిచర్యను దేవుని యొక్క వాక్యాన్ని అందించాలో ఆ పరిస్థితి అంతటిని కూడా పౌలు తీతుకు తెలియజేస్తున్నాడు. నికోపోలి అనగా మరి ఇక్కడ వాక్యంలో మనకి ఇవ్వబడిన మాట జయపురము అన్నాడు. అంటే జయపురము అనగా దేవుని యందు దేవుని యొక్క పరిచర్య యందు విజయంతో కూడినదిగా, అది జయోత్సవాన్ని తెలియజేసేదిగా, దేవుని యొక్క ప్రేమతో కూడినదిగా పౌలు తీతుకు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ నికోపోలిలో శీతాకాలము గడపవాలనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అత్యమనైనను తూకీకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయము అంటున్నాడు. అంటే తాను పంపబోతున్న ఆ వ్యక్తులను బట్టి, ఆ వ్యక్తుల యొక్క సమాచారాన్ని బట్టి తాను తిరిగి తనను కలుసుకోవడానికి కావలసిన పరిస్థితి ఏదైతే ఉన్నదో దాన్ని పౌలు మరి గుర్తు చేస్తున్నాడు. అంటే ఏ విధంగా కలుసుకుంటే మేలుకరమో, ఏ విధంగా కలుసుకుంటే ఆశీర్వాదకరమో దీవెనకరమో చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ అత్యమైనాను అన్నాడు. అత్యమైనాను అనగా దేవుని యొక్క సంబంధిగా, అంటే లేక క్షేమముగా నుండివాడు అని అర్థం అంటున్నాడు. అంటే ఎవరినైతే నేను పంపుతున్నానో ఆ వ్యక్తి యొక్క సమాచారం, ఆ వ్యక్తి యొక్క ఉద్దేశము క్షేమకరమైనదిగా, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేదై ఉన్నదనే విషయాన్ని గుర్తు చేశాడు. కాబట్టి రెండోదిగా తూకీకునైనను అంటున్నాడు. ఈ తూకీకు అనగా అదృష్టవంతుడు అంటున్నాడు. అంటే వారి ఇద్దరి యొక్క సహవాసాన్ని గురించి చెప్తూ తాను అంటున్నాడు, నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నం చేయము అంటున్నాడు. అంటే వారి ద్వారా అందుకున్న సమాచారాన్ని బట్టి ఏదైతే దేవుడు తన పట్ల చేయని ఉద్దేశించాడో అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశంలో భాగమై ఉన్నదనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అంటే తీతుకు తాను పత్రిక రాస్తూ ఆ పత్రికలో తాను వెళ్తున్న ప్రదేశాన్ని గుర్తు చేశాడు. రెండవది తాను పంపబోతున్న వ్యక్తులను గుర్తు చేశాడు. ఇది సమయోచితంగా, అంటే దేవుని యొక్క పనిగా, దేవుని యొక్క కార్యాలుగా, దేవుని యొక్క ఉద్దేశాలుగా వీటిని గురించి చెప్తూ అంటున్నాడు, ధర్మశాస్త్ర వేదిక అయిన జనాను అపోల్లోను శీఘ్రముగా సాగా నంపుము అంటున్నాడు. అంటే ఎవరైతే
దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో వారు వారి యొక్క పాత్రలు, వారి యొక్క పరిచర్యలో భాగాలు ఏవైతే ఉన్నావో వాటిని చెప్తున్నాడు. ఏమని? ధర్మశాస్త్ర వేది అయిన జనాను, అపోల్లోను అంటాడు. అంటే ఈ జనాను అనగా ఆయనకు జేయూసు అను దేవత యొక్క జ్ఞానం అని అర్థమిచ్చే పేరును కలిగి ఉన్నాడు. రెండో వ్యక్తి మరి అపోల్లోను అనగా నాశకుడు అని ఉన్నది. అంటే వీరు వారి యొక్క మనుష్యులు, అంటే వారు దేవుని యొక్క పరిచర్యలో వారు ఏమై ఉన్నదనే విషయాన్ని ఇక్కడ పౌలు తీతుకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ధర్మశాస్త్ర వేదిక అయిన జనానును అపోల్లోను శీఘ్రముగా సాగనంపు అంటే వారు వారి యొక్క పరిచర్యల వల్ల దేవుని యొక్క చిత్తానికి ఏదైతే మరి అంగీకృతం అవుతుందో అనే విషయాన్ని గురించి చెప్తూ వారికి ఏమీ తక్కువ లేకుండా చూడము అంటుంది. అంటే వారి వారి యొక్క పరిచర్యలో వారికి ఇవ్వవలసిన ప్రాధాన్యతనిస్తూ వారిని బట్టి దేవుని యొక్క మహిమలో ఇంకా అనేకమైన ఆత్మల పట్ల భారము కలిగిన పరిచర్య వారు చేయనట్లు వారిని పంపవలసి ఉన్నదనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ తాను దేవుని యొక్క పనినే అనగా అపోస్తులత్వంలో తాను ముందుకు కొనసాగుతూ తీతుకు ఈ పత్రికను రాస్తూ తాను ఏమంటున్నాడంటే, మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలను అంటున్నాడు. అంటే దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో భాగంగా వారు ఏమై ఉన్నది చెప్తున్నాడు. మనవారును అంటే ఏంటి? తన తోటి వారిగా, తన సొంత వారిగా భావించి పౌలు ఇక్కడ తీతుకు ఈ మాటలు చెప్తున్నాడు. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అంటున్నాడు. అంటే వాళ్ళు దేనికోసం అయితే దేవుని పరిచర్యలో ఉన్నారో ఆ ఉంటున్న విధానాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. కాబట్టి అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవాలని. కాబట్టి వారికి ఉన్న సమయాభావాన్ని బట్టి వారు దేవుని పనిలో, దేవుని యొక్క పరిచర్యలో వారి యొక్క పాత్ర ఏమై ఉన్నదనే విషయాన్ని గుర్తు చేశాడు. శ్రద్ధగా చేయుటకు నేర్చుకున్న వలన అంటున్నాడు. కాబట్టి నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించు వారికి మా వందనములు చెప్పుమో, కృప మీ అందరికీ తోడయుండునో గాక అన్నాడు. కాబట్టి ఇక్కడ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ దేవుని యొక్క పరిచర్యలో భాగంగా క్రీస్తు యొక్క రాజ్య పరిచర్యలో ఆనాడు పౌలు ఏదైతే మరి తీతుకు తెలియజేశాడో ఇదే విషయాలను సార్వత్రిక సంఘానికి కూడా పౌలు చెప్తున్న మాట ఏంటంటే, తుది పలుకులుగా దేవుని యొక్క పనిగా కృప మీ అందరికీ తోడయుండును గాక అనే మాటలను గుర్తు చేస్తూ దేవుని యొక్క పనిలో తన వంతు పాత్ర ఏమైనదో గుర్తు చేశాడు. కాబట్టి నేడు మనము ప్రభువుని బట్టి, ప్రభు యొక్క పరిచర్యను బట్టి ఆనాడు పౌలు తీతుకు ఈ పత్రిక రాస్తూ ఈ చివరి మాటలో చెప్తున్నాడు, కృప మీ అందరికీ తోడయుండును గాక అన్నాడు. అను కృపచేత రక్షింపబడ్డాం కాబట్టి ఆ కృపకు తగినట్టుగా మనము జీవించాలి. ఆ కృప యందు మనము కొనసాగాల్సి ఉంది. కాబట్టి నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనాలు చెప్పుచున్నారు అన్నాడు. కాబట్టి తన తోటి పరిచారకులుగా, తనతో పనివారుగా ఉన్న వారు కూడా మరి తీతుకు వందనాలు తెలియజేస్తూ విశ్వాసమును బట్టి మిమ్మల్ని ప్రేమించు వారికి అని, ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారు ప్రేమించు వారే ఉంటారు. కాబట్టి ఆ ప్రేమ కలిగిన వారిని గురించి ఇక్కడ చెప్తూ విశ్వాసమును బట్టి మమ్మల్ని ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము, కృప మీ అందరికీ తోడయుండునుగాక అంటాడు. కాబట్టి కృప అందరికీ తోడయుండి కృపచేత రక్షింపబడ్డ మనం ఆ కృపకు సాధనాలుగా మనము జీవించే వారమై ఉండాలని లేఖాల సమయమున వక్తైన పౌలు ఆనాడు తీతుకు నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. కాబట్టి సత్క్రియలను శ్రద్ధగా చేయవలనని తుది పలుకులుగా మరి పౌలు మరి తీతుకు తెలియజేస్తూ
కృప అందరికీ తోడై ఉంటుంది కాబట్టి ఆ కృపకు తగినట్లుగా జీవించాలని పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ ఎదుకొచ్చు వారిని ఎంత మాత్రం నువ్వు తోసివేయవు. కాబట్టి నాయన, నిన్ను బట్టి నీ మాటను బట్టి జీవించుటకు, ప్రార్థించుటకు, విశ్వాసంలో కొనసాగుటకు నీ సహాయం దయచేయండి. ఇవ్వనైనా మరి ఈ దినం మరొకసారి నీ సంధానంలో చేరి నేను ప్రార్థిస్తుండగా నీ వాక్యము చేత నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మేలైనది, ఉన్నతమైనది అయా నీ ప్రియబిడ్డలో మేము కలిగినటకు సహాయం దయచేయండి. అది నన్ను బలపరచు వాడవు, రోగులను స్వస్థపరచు వాడవు, ఆయా ప్రార్థన అవసరం కలిగిన కుటుంబాలకు ప్రత్యేకవచ్చు వాడవు. ఏ ఒక్కరు నశించక అందుకే అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నిత్య రాజ్యంలో చెరగలట కట్టుబడి దయచేయండి. ఆనాడు పౌలు మరి తన పత్రిక ద్వారా అది తీర్చుకు అనేక విషయాలు తెలియజేస్తుంది. విశ్వాసంలో కొనసాగడానికి కావలసిన స్థితిని గుర్తు చేశాను. కాబట్టి నేను అటు విశ్వాసాన్ని కలిగి విశ్వాసంలో కొనసాగడం కట్టుకొరకు దయచేయమని, దీని పరిచయంలో సేవలో మీరు మాకు తోడైండమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగా, నీ రాజ్యం వచ్చేదాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరగా, మా మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థన క్షమించండి. శోధనలో తెగాల్సిన లభించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమైన తండ్రి. ఆమేన్. మన పర్వతమైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయం సదా తోడండి సంరక్షించిన దాకా. ఆమేన్.